Hello friends, welcome to TechNews episode 1077. Here's date 30 August 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు అమెజాన్లో జియోని స్మార్ట్ వాచ్ మీద ఒక భారీ డిస్కౌంట్ అయితే అవైలబుల్గా ఉంది. ఇది లాంచ్ అయిన ప్రైస్ 2499కేమో లాంచ్ అయింది అండ్ ఇప్పుడు ప్రైస్ తగ్గింది, ప్లస్ మీకు 25% కూపన్ కూడా అవైలబుల్గా ఉంది. సో అల్టిమేట్గా ఇది మీకు 1340 రూపాయలకి అవైలబుల్గా ఉంది. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా సూపర్ వాచ్ అని చెప్పొచ్చు. మంచి ప్రైజింగ్లో అవైలబుల్గా ఉంది, మంచి ఫీచర్స్తో. ఒక లుక్ అయితే వేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి డీల్స్ లూట్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఈ రోజు కూడా మాకు చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనం షామీ నుంచి స్టార్ట్ చేద్దాం. షామీ ఈరోజు మన ఇండియాలో షామీ టీవీ ఎక్స్ సిరీస్లో ఒక 3 టీవీని లాంచ్ చేసింది. 43 ఇంచెస్, 50 ఇంచెస్, అలాగే 55 ఇంచెస్. సో 43 ఇంచెస్ ప్రైస్ మీకు 29,000 పెట్టారు, అలాగే 50 ఇంచెస్ 35,000, అలాగే 55 ఇంచెస్ ఏమో 40,000 రూపాయలు పెట్టారు. సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి మీకు ఇవి సేల్లోకి అయితే రానుంది. దివాళీ విత్ షామీ, దివాళీ విత్ ఎంఐ, అలాగే ఇప్పుడు మనకి బిగ్ బిలియన్ డేస్ లాంటివి కూడా రాబోతున్నాయి కదా. సో ఇలాంటి ఫెస్టివల్ సీజన్లో జనరల్గా టీవీలు ఎక్కువ కొంటూ ఉంటారు, భారీ ఎలక్ట్రానిక్స్ కూడా ఎక్కువ కొంటూ ఉంటారు కదా. సో వీళ్ళు ఈ సేల్ని టార్గెట్ చేస్తూ ఒక 3 టీవీలను అయితే తీసుకొచ్చారు. 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్. సో దీంతో పాటు వీళ్ళు షామీ నోట్బుక్ ప్రో 120, అలాగే షామీ నోట్బుక్ ప్రో 120G ఈ 2 ల్యాప్టాప్లను లాంచ్ చేసింది. చాలా ప్రీమియం ల్యాప్టాప్స్ వీళ్ళు లాంచ్ చేశారు. సో 2 కూడా 12th జనరేషన్ ఇంటెల్ i5 ప్రాసెసర్ మీద రన్ అవుతాయి అనమాట. సో 16GB ర్యామ్, 512GB SSD, అలాగే మీకు 2.5K డిస్ప్లే, 14 ఇంచెస్ డిస్ప్లే అనమాట, మెటల్ బాడీతో వస్తుంది. సో 120కి 120Gకి ఉన్న తేడా ఏంటంటే జీ అనే దాంట్లో మీకు సపరేట్ జీపీ అనేది ఉంటుంది. MX 550 జీపీ అనుకుంటా. సో దీన్ని మీకు ప్రైజు 120 ఏమో నియర్లీ 70,000 రూపాయలు పెట్టారు, 120G ఏమో 75,000 రూపాయలు పెట్టారు. సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి మీకు ఫ్లిప్కార్ట్లో ఇవి సేల్లోకి రానున్నాయి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ సెప్టెంబర్ 6వ తారీఖున మన ఇండియాలో రెడ్మీ 11 ప్రైమ్ 5G అని ఒక తక్కువ బడ్జెట్లో 5G మొబైల్ని తీసుకురాబోతున్నారు. ఇదే రెడ్మీ నుంచి రాబోతున్న చీపెస్ట్ 5G ఫోన్ అవుతుంది అనమాట. డైమండ్సీ 700 5G ప్రాసెసర్తో రాబోతున్న ఈ ఫోను అరౌండ్ 12-13 రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో జస్ట్ 5G కొన్ని బేసిక్స్ ఫీచర్స్తో వీళ్ళు ఈ ఫోన్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది డ్యూ డ్రాప్ నాచ్తో కూడా వస్తుంది, 2 కెమెరాలు బ్యాక్ సైడ్ ఇలాంటి ఫీచర్స్తో ఉంటుంది. డైమండ్సీ 700 5G ప్రాసెసర్ని దీంట్లో వీళ్ళు వాడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రెడ్మీ వాళ్ళు ఈరోజు ఇంకొక టీజర్ కూడా చేశారు. సో ఫైనల్గా రెడ్మీ నుంచి ఏ సిరీస్ ఫోన్స్ అనేవి రాబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఒక ట్వీట్లో వీళ్ళు A1 ఫోన్ అనేది రాబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఈ A1 ఫోన్ అనేది జనరల్గా వీళ్ళు 5 నుంచి 7,000, 8,000 ఇలాంటి బడ్జెట్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చే ఫోన్స్ అవుతాయేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే హీలియో ప్రాసెసర్లు వీళ్ళు దీంట్లో వాడబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏ ఫర్ ఆండ్రాయిడ్ 1 అనా కాదనేది మాత్రం వెయిట్ చేయాలి. ఇది వీళ్ళు సూన్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మేబీ సెప్టెంబర్ 6వ తారీఖే దీన్ని కూడా వీళ్ళు రివీల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఫైనల్గా అయితే ఏ సిరీస్ ఫోన్స్ అనేవి ఆండ్రాయిడ్ 1 ప్రాజెక్ట్ కింద ఇంతకుముందు షామీ వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు రెడ్మీ వాళ్ళ దాంట్లోకి షిఫ్ట్ చేసినట్టున్నారు. సో ఎనీవేస్ వస్తుంది, కానీ ఇది నిజంగానే ఆండ్రాయిడ్ 1 ఫోనా కాదనేది మాత్రం వెయిట్ చేయాలి. దీని గురించి అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు కాబట్టి మనం చూడొచ్చు అనమాట. అండ్ ఇవి జనరల్గా ఏంటంటే ఎంట్రీ లెవెల్ ఫోన్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఫైనల్గా సెప్టెంబర్ 7వ తారీఖున గ్లోబల్గా iPhone 14 సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా. ఈ iPhone 14 సిరీస్లో 3 లేదా 4 ఫోన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఐఫోన్స్ అంత పాపులర్ అయినప్పుడు కూడా వాటి డిస్ప్లేస్ థర్డ్ పార్టీ సెల్లర్సే సప్లై చేస్తూ ఉంటారు యాపిల్కి. సో ఈసారి అంటే iPhone 14 సిరీస్ కోసం గ్లోబల్గా ఉన్న పాపులర్ డిస్ప్లే మేకర్స్ అయిన శాంసంగ్, ఎల్జీ, వివో ఇవి ఎంతెంత పర్సంటేజ్లో ఐఫోన్స్కి డిస్ప్లే సప్లై చేస్తున్నది ఈరోజు మనకు ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. సో ఈ iPhone 14 సిరీస్ కోసం శాంసంగ్ వాళ్ళు 82% డిస్ప్లేస్ని సప్లై చేస్తున్నారు. అండ్ ఎల్జీ వాళ్ళు 12% డిస్ప్లేస్ని సప్లై చేస్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ డిస్ప్లే మేకర్స్ బీఓఈ వాళ్ళేమో 6% డిస్ప్లేస్ని సప్లై చేస్తున్నారు. అన్నీ OLED డిస్ప్లేస్ అనమాట. సో ఇవి మనకి సెప్టెంబర్ 7వ తారీఖున లాంచ్ కాబోతున్న ఐఫోన్స్లో ఎక్కువ మంది చూసేది మాత్రం శాంసంగ్ డిస్ప్లే. ఎందుకంటే ఎక్కువ మేజర్ పోర్షన్ని శాంసంగ్ వాళ్ళే సప్లై చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఇవే 3 బ్రాండ్స్ సప్లై చేస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం కానీ ఇంత పర్సంటేజ్లో సప్లై చేస్తున్నాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే iPhone 14 సిరీస్లో iPhone 14 Pro, దాని తర్వాత ఉండే మ్యాక్స్ మోడల్, ఈ రెండిట్లో 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. మిగతా 2 వేరియంట్స్లో 20 వాట్స్, ఇంతకుముందు యాపిల్ 20 వాట్స్ ఛార్జింగ్ ఉంది కదా, ఇవి 2 చూసే అవకాశం అయితే ఉంటుంది. ప్రో అండ్ దాని తర్వాత వేరియంట్లో మాత్రమే
టాప్ మోస్ట్ వేరియంట్లో మాత్రమే 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి iQOO నుంచి iQOO సెప్టెంబర్ 1st ఆర్ 2nd వీక్లో మన ఇండియాలో ఒక బడ్జెట్ 5G మొబైల్ని లాంచ్ చేయబోతుంది. అండర్ 15,000 రూపీస్ బడ్జెట్లో ఈ ఫోన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీని పేరు iQOO Z6 Lite 5G అయి ఉండొచ్చు అనమాట. లైట్ అయినా ఇంకేదైనా అనేది మాత్రం వెరీ సూన్ తెలుస్తుంది. దీని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తున్నాయి. ఇది స్నాప్డ్రాగన్ 480+ 5G ప్రాసెసర్తో రాబోతున్న ఎంట్రీ లెవెల్ 5G స్మార్ట్ ఫోన్ అనమాట. సో దీంట్లో బ్యాక్ సైడ్ 50+2 ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ లేదంటే 16 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ అండ్ 18 వాట్స్ లేదంటే 44 వాట్స్ ఇలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్తో ఈ ఫోన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వెరీ సూన్ మన ఇండియాలో రియల్మీ బడ్స్ ఎయిర్ 3S అని ఒక TWS బడ్స్ని లాంచ్ చేయబోతుంది. ఈ TWS బడ్స్ మాత్రం చూడటానికి చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది చూడటానికి ఎగ్జాక్ట్గా నథింగ్ ఇయర్ ఫోన్ 1 బాక్స్ ఉంటుంది కదా, అలాంటి కాన్సెప్ట్తో రాబోతుంది, ట్రాన్స్పరెంట్ డిజైన్తో. సో చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది, భలే ఇన్స్పిరేషన్ తీసుకున్నారు వీళ్ళు. సో ఇది అండర్ 3,000 రూపీస్ బడ్జెట్లో దీన్ని వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళ సబ్ బ్రాండ్ డీజో వాళ్ళు కూడా 2 స్మార్ట్ వాచెస్ లాంచ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 7వ తారీఖున. సో దీంట్లో డీజో వాచ్ డీ టాక్ అలాగే ఆర్ టాక్ అనమాట, అంటే రౌండ్ డైలు అలాగే స్క్వేర్ డైలు, ఈ 2 విత్ బ్లూటూత్ కాలింగ్తో AMOLED డిస్ప్లేతో రాబోతున్న 2 స్మార్ట్ వాచెస్ సెప్టెంబర్ 7వ తారీఖున వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రిలయన్స్ జియో నుంచి జియో వాళ్ళు నిన్ననే AGM కండక్ట్ చేశారు కదా. సో దీంట్లో మనం ఒకటి మిస్ అయిన పాయింట్ ఏంటంటే వీళ్ళు మధ్యలో ప్లే చేస్తున్న వీడియోస్లో జియో బుక్ అనేది కనిపిస్తుంది. సో జియో బుక్ కూడా వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ మీద రన్ కాబోతున్న ఒక ల్యాప్టాప్ అండ్ ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒక ఎంట్రీ లెవెల్స్ ల్యాప్టాప్ లాగా ఇది ఉండే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ ప్రైజింగ్లోనే వీళ్ళు దీన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వడాఫోన్ ఐడియా నుంచి వడాఫోన్ ఐడియాకి సంబంధించిన దాదాపు 20 మిలియన్ యూజర్స్కి సంబంధించిన అకౌంట్ డేటా అనేది లీక్ అయిపోయింది. కాకపోతే వీళ్ళు దీన్ని అఫీషియల్గా ఒప్పుకోవట్లేదు, కానీ నెట్లో మాత్రం ఇది డేటా లీక్ అయిపోయినట్టు తెలుస్తుంది. సో యూజర్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీస్, అడ్రస్లు ఇవన్నీ తెలుస్తుంటాయి కదా, సో ఇవన్నీ లీక్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది మీకు ఒక మంచి హాలిడే అడ్వెంచర్స్ గేమ్, చిన్నపిల్లల కోసం, ఇంట్లో ఉన్న చిన్నపిల్లల కోసం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అడ్వెంచర్ గేమ్ అనమాట. ప్రైస్ 349 రూపాయలు, రేటింగ్ 4.1 ఉంది, డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్నిక్స్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఛానల్ రూమ్కి సంబంధించిన అన్ని సెటప్స్ అయితే అయిపోయినాయి, కాకపోతే ఏసీ మాత్రం పెండింగ్ ఉంది. మనకి దీవాళీ బిగ్ బిలియన్ ఏసీ వస్తుంటాయి కదా, అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. వీలైతే తక్కువ బడ్జెట్లో ఏదన్నా నా బడ్జెట్కి తగ్గట్టుగా ఒక ఏసీ బుక్ చేసుకుంటాను. సో అప్పటి వరకు ఒక 2 నెలలు అయితే ఓపిక పట్టండి. ఇలా కొంచెం కూల్ అయిపోతుంది అనుకోండి క్లైమేట్. ఇవాళ నిన్న కొంచెం చిన్న చినుకులు పడి కొంచెం బాగా ఉడుకుతుంది అనమాట. సో ఎనీవేస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.